హే గాయ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో సండే వచ్చింది. ఇట్స్ గుడ్ ఫర్ క్లీనింగ్ అన్నమాట. సో అందుకే నేను నెయిల్స్ తీసుకున్నాను. సో నాకంతా నెయిల్స్ పెంచుకోవడం ఇష్టం ఉండదు అండ్ నాకు మెయింటైన్ చేయడం కూడా అస్సలు రాదు. అండ్ చిన్నది ఇప్పుడే వచ్చింది ఆడుకొని వాళ్ళ ఫ్రెండ్స్ తోటి. ఈరోజు వెదర్ చాలా బాగుందని చెప్పేసి సో వాళ్ళ ఫ్రెండ్స్ తోటి ఆడుకుంది. జాకెట్ వేసుకొని ఆడుకుంది అండ్ వచ్చి అలా హ్యాపీ డ్యాన్స్ చేసింది అన్నమాట. కొద్ది వెదర్ వల్ల ఎప్పుడు ఇంట్లో ఉండే మాకు సడన్గా వెదర్ బాగుందని చెప్పేసరికి ఎప్పుడెప్పుడు బయటికి వెళ్దామా అన్న ఆలోచనలు వస్తూ ఉంటాయి. చూడటానికి ఎండగా అనిపించిన విండ్ ఫ్లో మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. సో దానివల్లనేమో మాకు వెదర్ చాలా చల్లగా అనిపిస్తుంది. కానీ ఈరోజు మాత్రం చాలా బాగుంది. ఓన్లీ ఎండ్ ఒకటే కొట్టింది, విండ్ అంతగా ఏం లేకుండే. సో వీఆర్ వెరీ హ్యాపీ టు కమ్ అవుట్. శివరాత్రి పూజ కోసం తీసిన దీపాలని తీసి అక్క కడిగి ఎండలో పెట్టింది, కొంచెం మంచిగా డ్రై అవుతాయి. ఇట్లాంటి ఐటమ్స్ ఎప్పుడైనా మనం కంప్లీట్గా డ్రై అయినాక పెట్టుకుంటే అది మంచిగా స్టోర్ అవుతాయి, లేకపోతే ఖరాబ్ అయిపోతుంది. సో బ్రేక్ఫాస్ట్ విషయానికి వస్తే మేము మార్నింగ్ ఇడ్లీ ఇంకా వడ కంప్లీట్ చేసాము. సో మిగిలిన పిండిలు అలా స్టోర్ చేసి పెట్టుకుంటుంది అక్క. అండ్ ఆఫ్టర్నూన్ కోసం చికెన్ రెడీ పెట్టింది. వీఆర్ సో వెయిటింగ్ ఫర్ ఇట్. సో మ్యాగ్నేట్ చేసి పెట్టింది చికెన్ బిర్యానీ కోసం. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ఇట్. అండ్ మీరు ఇంకొక విషయం గమనించారో లేదో, అక్కడ దూరంగా ఉన్న టీవీలో మన వీడియోనే ప్లే అవుతుంది. నేను ఇలా ఎప్పుడూ చూస్తూ ఉంటాను, ఎందుకంటే వీడియో మేకింగ్లో కానీ వాయిస్ ఓవర్లో కానీ నేను ఏమన్నా మిస్టేక్స్ చేస్తున్నా అని రెక్టిఫై చేసుకోవడానికి కోసం నేను ఎప్పుడు కంటిన్యూస్గా చూస్తూనే ఉంటాను. అండ్ ఇది నేను రీసెంట్గా తెచ్చుకున్న పూల మొక్క నాకు చాలా నచ్చింది. నేను మార్కెట్ బాస్కెట్ వెళ్ళినప్పుడు మొన్న మీకు అంతకుముందు చూపించిన వీడియోలో నాకు చాలా నచ్చింది కదా. సో అందుకోసమే ఈసారి వెళ్ళినప్పుడు పక్కా తెచ్చుకున్నా. నాకు ఎందుకో చూడగానే ప్లెజెంట్ అనిపించింది. నేను పెట్టుకున్న మెరూన్ చామంతి మొక్క ఇంకా నా స్టడీ టేబుల్ దగ్గర ఉంది. అది నేను లేవంగానే చూస్తే నాకు ఒక ప్లెజెంట్ ఫీల్ వస్తుంది అని చెప్పేసి నేను అది నా బెడ్ దగ్గర పెట్టుకున్నా. అది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ వెదర్కి ఏ ప్లాంట్ అయినా ఉండడం చాలా కష్టం. ఐ హోప్ ఇది ఎక్కువ రోజులు ఉండాలి. కూల్గా ఏమన్నా తాగితే బాగుంటుంది అని చెప్పేసి అక్కే నాకు జ్యూస్ పోసింది. అక్కడలాగే ఇక్కడ కూడా ఆరెంజ్ జ్యూస్లు బయట దొరుకుతాయి, విత్ పల్ప్ అండ్ వితౌట్ పల్ప్. నాకేంటంటే ఏదైనా సరే, ఏదైనా ఫుడ్ అయినా సరే, ఏదైనా డ్రింక్ అయినా సరే మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేస్తూ తాగబోతుంది. తొందరైనా ఆగమాగమైనా నేను తినలేను, తాగలేను. నాకు ఏదైనా కంప్లీట్గా ఫీల్ అవుతూ చేస్తే అదొక సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఐ ఎంజాయ్ ఎవ్రీ గల్ప్ ఆఫ్ ఇట్ అనమాట. వినడానికి కొంచెం విచిత్రంగానే ఉండొచ్చు, బట్ ఐ ఎంజాయ్ ఇట్. ఇట్లాంటి హ్యాపీ మూమెంట్స్ కూడా క్యాప్చర్ చేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. అండ్ ఇంకొకటి ఏంటంటే మన బిర్యానీ కోసం రైస్ తీసిందనమాట, బాస్మతి రైస్ అక్క. సో దాన్ని ఇప్పుడు వాష్ చేస్తుంది. నేను యూఎస్ వచ్చి ఎగ్జాక్ట్లీ 1 month అవుతుంది. కానీ నాకు ఇప్పటి వరకు ఎప్పుడు కూడా హైదరాబాద్ బిర్యానీ మిస్ అవుతున్న ఫీలే రాలేదు. చిన్నది జ్యూస్ తాగుతుంది, నేను ఇంకా క్యాప్చర్ చేస్తున్నా అని చెప్పేసి దాక్కుంటాను. సో నేను పేరు చెప్పడం మర్చిపోయా కదా, తన పేరు అద్వైత. నేను అద్వి అని పిలుస్తాను. మోస్ట్లీ అందరూ అద్వి అనే అంటారు. అండ్ దీదుల మరదలు అన్నమాట. సో దీనికి అసలు వీడియోస్ అన్న ఫొటోస్ అన్న అస్సలు ఇష్టం ఉండదు, బట్ నాకు దాని క్యూట్ మూమెంట్స్ క్యాప్చర్ చేయడం అంటే చాలా ఇష్టం. నేను ఎప్పుడైనా సరే ఇలా ఫోన్ పట్టుకుంటే చాలా అలా వస్తుంది. ప్రిపరేషన్కి వచ్చేద్దాం. సండే స్పెషల్ ఇంతకంటే ఇంకేముంటుంది చెప్పండి. నాకైతే పెద్దగా బిర్యానీ తెలీదు. నాకు కుకింగ్ వచ్చు, బట్ బిర్యానీ రాదు. బిర్యానీ అంటే ఇష్టం, బట్ బిర్యానీ చేయాలంటే చాలా భయం. ఎందుకంటే అది ఎలా వస్తుందో ఏంటో అనేది అది అయ్యే వరకు చెప్పలేము. నేను అంతకుముందు 2 times ట్రై చేశాను. సో అందుకే నేను రేటింగ్ 0/10 ఇచ్చుకున్నాను. అందుకే నేను ఇంకొకసారి బిర్యానీ జోలికే పోలేను ఇంతవరకు అయితే. సో కంప్లీట్గా నేర్చుకొని ఆ రెసిపీ పెడదామనేసి చూస్తున్నాను. సో ఇప్పుడు ఆ ఛాన్స్ వచ్చింది. నేను ఇంకా నేర్చుకోలేదు, బట్ ఐ ట్రై టు లర్న్ అండ్ పోస్ట్ ఇట్. బిర్యానీలోకి మనకు ఫ్రైడ్ ఆనియన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అందుకే నేను ఆనియన్స్ ఫ్రై చేస్తున్నాను. ఇంకా మిగతా ప్రాసెస్ అంతా అక్కడనే చూసుకుంది. అసలు నేను ఇంకా మిగతా వాటి జోలికి కూడా పోలేదు. ఇప్పటి వరకు చేసిన ప్రాసెస్ అంతా నేను అబ్జర్వ్ చేస్తూ వచ్చాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, సండే వచ్చిందంటే చాలు మన లోపల ఏదో తెలియని భయం స్టార్ట్ అవుతుంది. తీరా సండే వచ్చింది, ఫ్రీగా ఉన్నామని ఆనందపడాలో లేకపోతే తెల్లారైతే మండే అని బాధపడాలో తెలియకుండా ఉంటుంది. మైండ్లో ఇవన్నీ ఆలోచనలు రన్ అవుతుండగా ఇక్కడ బిర్యానీ ప్రిపరేషన్ స్టార్ట్ అయిందన్నమాట. సో ఆ స్మెల్ అనేది నన్ను డైవర్ట్ చేసింది. ఇక్కడలో మేము కలిసి మనస్ఫూర్తిగా తినేదంటే ఓన్లీ సాటర్డే, సండే. సాటర్డే ఇంకా నాన్ వెజ్ తిన్నాము. ఓన్లీ సండేనే ఇంకా మాకు ఇష్టమైనవన్నీ చేసుకొని తింటాము. నిజం చెప్పాలంటే బిర్యానీ అనేది ఒక బిగ్గెస్ట్ టాస్క్ అన్నమాట. నిజంగా చాలా ఓపిక ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు. లేట్ అవుతుంది అని చెప్పేసి మేము ముందే గ్రహించాము. ఇంకా ఇది అవుతున్న టైంలోనే ఇంకా మాకు ఇంకా ఏం దోచట్లేదు అని చెప్పేసి మేము కుడక ఇంకా బెల్లం డెడ్లీ కాంబినేషన్ కదా, అది తిన్నాము. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ బెల్లం అనేది వైటిష్ కలర్లో ఉంటుంది. మనది అక్కడ దొరికే బెల్లం ఇక్కడ అస్సలు దొరకదు. అండ్ చిన్నోడు ఏం చేస్తున్నా అని పైకి ఎక్కి చూసేసరికి ఆడు గేమ్ ఆడుకుంటున్నాడు.
చిన్నోళ్ళకి దొరికేవి ఓన్లీ సాటర్డే సండే. ఇంకా ఈ టైంలోనే వాళ్ళు ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్తో కూడా కొంచెం ఆడుకుంటారు. నేను ఇంకా ఈ గ్యాప్లోనే కొంచెం నాకున్న వర్క్ కంప్లీట్ చేసుకుందామని చెప్పేసి నేను ఇంకా సిస్టమ్ దగ్గరకు వచ్చాను. నేను ఇంకా సిస్టమ్ దగ్గర ఉండి వర్క్ చేసుకుంటున్న టైంలో చిన్నోడిని చూడండి. ఇక్కడ ఉన్న పిల్లల ఫ్లూయెన్సీ చాలా స్పీడ్గా ఉంటుంది. మనకు అసలు నిజంగా తెలీదు నేను ఈ మూమెంట్ని క్యాప్చర్ చేస్తున్నా అని చెప్పేసి. మేము ఇలా వర్క్ చేసుకొని వెళ్ళేసరికి బిర్యానీ రెడీ అయిపోయింది. నాకు తెలిసి బిర్యానీ 3:1/4 రేషియోలో పనిచేస్తుంది అనుకుంటా. ఎందుకంటే 3 hours ఆఫ్ మేకింగ్ బిర్యానీ 1/4 టైమ్ ఆఫ్ ఈటింగ్లో అయిపోతుంది. కాబట్టి నేను మ్యాథ్స్లో కొంచెం వీక్, క్యాలిక్యులేషన్ తప్పైనా ఏమనుకోకండి. చూసారా మా బిర్యానీ? అస్సలు హైదరాబాద్ బిర్యానీ మిస్ అయిన ఫీలే లేదు. నిజంగా చెప్పాలంటే చాలా కంప్లీట్గా తిన్నాను నేను, చాలా ఫుల్లీ సాటిస్ఫాక్షన్తో. సో ఇలా అయిపోయాక ఒక మూవీ తోటి మా సండేని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాము. మరి మీరేం చేశారో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.